కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రియ సహోదరి సహోదరుడా నిదానముగా చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకొని అందరూ కూడా ఈ పాటలో ఉన్నటువంటి అర్థమును గ్రహించడానికి ప్రయత్నం చేయండి. చప్పట్లు కొడుతూ అందరూ కూడా కళ్ళు మూసుకొని ఎవరు దిక్కులు చూడవద్దు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా 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 నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. ఇది పరిశుద్ధ తారమయా ఇది పరిశుద్ధ తారమయా ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ ఇది పరిశుద్ధ ప్రజల యొక్క కాలమయ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. దేవుని అడుగు, దేవా నీలా నన్ను మార్చుమయ్యా. పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 24వ వచనం. ఆయన పొందుకున్నటువంటి గాయముల ద్వారా మనకి స్వస్థత. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఒక్కసారి ఆ సిలువలో మరణించిన క్రీస్తును జ్ఞాపకం చేసుకో. ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. ముళ్ళ కిరీటాన్ని అనుభవించిన ఆ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. ఆయన సిలువ మోస్తూ నీ కోసం రక్తాన్ని కారుస్తూ శ్రమ అనుభవిస్తూ కొరడా దెబ్బలు తిని ఎన్నో గాయాలు బిడ్డ నీ కోసం నా కోసం సిలువలో అనుభవించాడు. ఇదిగో ఆ దేవుడు కోరుకుంటున్నాడు, నా బిడ్డ నేను పరిశుద్ధుడిని కనుక నీవు కూడా మంచి జీవితాన్ని జీవించు, పరిశుద్ధ జీవితాన్ని జీవించు. చెడు తలంపులను వదిలిపెట్టు, చెడు ఆలోచనలు వదిలిపెట్టు, చెడు వదిలిపెట్టు, ఇదిగో వ్యసనాలను వదిలిపెట్టు. ఏది నిన్ను బాధిస్తుంది బిడ్డ? పరిశుద్ధత లేకుండా పవిత్రత లేకుండా ఎవరు దేవుని చూడలేరు బిడ్డ. నీ పాపాన్ని కడిగి వేసుకుని పాద సంగీతము ద్వారా ఇక నుంచైనా మంచిగా జీవిస్తాను అని చెప్పి దేవునికి మాట ఇవ్వు బిడ్డ. ఇదిగో ఆయన నీ కోసం మరణించాడు కదా. ఈ సమయంలో దేవా నా కోసం మరణించాడయ్యా, నీ కోసము జీవించే భాగ్యాన్ని కలిగేసేయ. ఆ శక్తిని ఆ బలాన్ని నాకు చేయాలి. వేడుకో బిడ్డ వేడుకో. అన్ని రకమైన తలపులకు లొంగిన రోజులు చాలు, అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు. అన్ని రకమైన తలపులకు లొంగిన రోజులు చాలు, అన్ని రకమైన అలవాటులతో ఆడిన రోజులు చాలు. అబ్బా నీవిచ్చినదంతా కోల్పోయాను, అబ్బా నీవిచ్చినదంతా కోల్పోయాను. దుష్టుని వలలో చిక్కుకొని ఏడుస్తున్నాను, దుష్టుని వలలో చిక్కుకొని ఏడుస్తున్నాను. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగును, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపును. నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగును, నీ పరలోకమందు నన్ను పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా, నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా, నీలాగే నన్ను మార్చు పరిశుద్ధుడా. ఇదిగో ఈ సమయంలో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. నీ హృదయమును ఎరిగిన దేవుడు, ఇదిగో నీ మనస్సును ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు పసిగట్టే దేవుడు, నీ తలంపులను తెలుసుకున్నటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. బిడ్డ ఒక్కసారి ఆయన్ని జ్ఞాపకం చేసుకో. యేసయ్యా ఇదిగో ఎంత మరణ వేదనను పొందావయ్యా. ఇదిగో ప్రభువే మాటిస్తూ ఉన్నారు బిడ్డ. ఇదిగో ఆ ప్రభు మాటిచ్చారు అంటే మాట తప్పే దేవుడు కాదు కనుక ఆయన అనుభవించిన శ్రమను జ్ఞాపకం చేసుకుని యేసయ్యా ఇక నుంచి మంచి జీవితాన్ని జీవిస్తానయ్యా, అన్ని అలవాట్లను మానివేస్తానయ్యా, నీ బిడ్డగా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తానయ్యా. నా కోసం మరణించాలే, నా కోసము నీ యొక్క రక్తాన్ని చిందించాలే, నా కోసము నీవు కన్నీరు
కాచావే, నా కోసము సమర్పించావే, నా కోసము సిలువలో వేదనలు పొందావే, నా కోసము సిలువ భారాన్ని మోసావే, సిలువ కింద నలగవేయబడ్డావే, నా కోసము ఆ సిలువను ఎత్తుకొని ఇదిగో అనేక మంది తొందర పెడుతున్నా నా కోసము సిలువను మోసుకొని కష్టమైనప్పటికీ కూడా నాకు రక్షణ ఇవ్వాలి అని చెప్పి దేవా దాహమగుచున్నది అని నా కోసము సిలువలో మరణించాలే. ఇక నుంచి పాపమును విడిచిపెట్టి నీలో జీవించే భాగ్యాన్ని, శక్తిని, బలమును నాకు దయచే ఆ దేవా అని చెప్పి ప్రార్థన చేయుట, ప్రార్థన చేతులు చేసిన పాపానికై నా పాదాలు నడచిన వంకర త్రోవలకై దేవా నీ చేతులలో నీ పాదాలలో దేవా మేకులు గుచ్చినారే. అవునయ్యా యేసయ్యా, యేసయ్యా నాకై సహించావు. అవునయ్యా యేసయ్యా, యేసయ్యా నాకై భరించావు. క్షమించు దేవా కోసమా అవును యేసయ్యా, ఈ సిలువ యాగము మన్నించు దేవా, నా కోసమా క్షమించు దేవా, ఈ ప్రాణ త్యాగం మన్నించు దేవా, ఈ బిడ్డను మన్నించయ్యా. కల్వరిలో యేసయ్యా నా కోసమా క్షమించు దేవా, కల్వరిలో యేసయ్యా నా కోసమా ఇక నుంచి పాపము చేయదయ్యా. యేసయ్యా క్షమించయ్యా, ఈ సిలువ మన్నించు దేవా, క్షమించు దేవా, పాపము చేయదు దేవా. ఈ ప్రాణ త్యాగం యేసయ్యా